సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్. పల్లికి నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం చేరుకుంది. ఇవాళ ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేకమైనటువంటి విమానంలో ఇక్కడికి చేరుకుంది. అయితే ప్రస్తుతం నారావారిపల్లిలో అటు నారా నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సరిగ్గా 3 గంటల ప్రాంతానికి ఇక్కడ అంత్యక్రియలు జరగబోతున్నాయి. తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడు సమాధులకి ఉత్తరంగా ఉన్నటువంటి ఒక తోపులో ఈ ఒక్క అంత్యక్రియలు ప్రక్రియ అయితే జరగడానికి అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను నారావారిపల్లిలోని చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుడు ఇంటి వద్ద ఉన్నాను. చూడొచ్చు, ప్రజల సందర్శనార్థం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. అయితే నిన్నటి నుంచి కూడా రామ్మూర్తి నాయుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, స్నేహితులు, సన్నిహితులు, అదే రకంగానే కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో నారావారిపల్లికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించడానికి పెద్ద సంఖ్యలో విఐపీలు తరలి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో దానికి సంబంధించి కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు కూడా సీఎం చంద్రబాబు Z+ కేటగిరీ ఉండటంతో ఇక్కడ చూడొచ్చు పోలీస్ బందోబస్తు ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను నారావారిపల్లి నివాసం వద్ద ఉన్నాను. నివాసం వద్ద చూడొచ్చు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. లోపల నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం ఉంచారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లో లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన దాదాపు 1994 నుంచి 99 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత ఆయనకి 2005 నుంచి కూడా కొంత ఆరోగ్య సమస్యలు రావడము, ఆయన హైదరాబాద్కే పరిమితం అవడము, అటు నుంచి గత 3 రోజుల క్రితం ఆయన ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్కి గురి కావడము, అటు నుంచి ఏజీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి దాదాపు 3 రోజుల పాటు ఏజీ హాస్పిటల్లో చికిత్స అనంతరము ఆయన నిన్న మధ్యాహ్నం 12:45 చనిపోవడం జరిగింది. అయితే ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఏజీ హాస్పిటల్కి పెద్ద సంఖ్యలో విఐపీలు తరలి వెళ్ళారు. అక్కడే ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అయితే ఆయన స్వగ్రామం నారావారిపల్లికి పార్థివ దేహం తీసుకురావాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించారు. ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి, అంటే తన తల్లిదండ్రులతో ఇక్కడే నివాసం ఉంటూ కూడా ఆయన దాదాపు గ్రామస్తులకి చాలా దగ్గరగా ఉన్నాడు. అదే రకంగానే చాలా వరకు కూడా ఇక్కడ ప్రజలతో మమేకమైనటువంటి రామ్మూర్తి నాయుడికి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నారావారిపల్లిలో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో ఆయన తెలిసిన వారు కావచ్చు, అంటే సన్నిహితులు, బంధువులు అందరూ కూడా ఆయన కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడికి మరికొద్ది సేపట్లో విఐపీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే పెద్ద సంఖ్యలో చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు. సార్, ఎటువంటి అనుభవం ఉంది సార్ మీరు? ఆయన ఏంది ఎటువంటి అనుభవం ఉంది? ఆయన మీకు దగ్గరగా చూసుకుంటారు కదా, ఆయన ఎలాంటి మనస్తత్వం కలదు? చాలా మంచి వ్యక్తి. మేము సర్పంచ్ కన్నా ఆయన మా క్లాస్మేట్ రామ్మూర్తి గారు, మేమంతా సర్పంచ్ కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. పిలిచిన వాడికి పలుకుతూ ఉన్నాడు, మంచి పనులు చేసి పెడతా ఉన్నాడు. ఈరోజు ఆయన లేనటువంటి లోటు చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు, నారావారిపల్లికి ఎలా ఉండబోతుంది? చాలా లోటు తీయనగానే ఉంటుంది. ఏముందండి, చాలా మంచి అతను. మేమంతా బంధువులము, దగ్గర వాళ్ళము. బాగా చాలా ఎవరు ఏ హెల్ప్ అడిగినా కాదు అనడం. చాలా మంచోడు. అసలు ఇన్ని రోజులుగా అలా ఉండి అలా అవ్వడం చాలా బాధాకరం మాకు. అంటే గ్రామంలో ఎలా ఉండేవారు? మామూలుగా సంక్రాంతికి ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అదే రకంగా కాకుండా మామూలు రోజుల్లో కూడా వచ్చేవాడు. మామూలుగా ఎవరితోనైనా చాలా క్లోజ్గా మామూలుగా ఉంటాడు. ఇలా అధికారం ఉంది అని చాలా మంచిగా చూస్తాడు. ఏ సహాయం, ముఖ్యంగా మా ఊరి గుడి ఉంది చూడండి, శివాలయానికి ఆయనే చాలా సహాయం చేశారు. ఈరోజు కూడా ఆమె ఇందిరా ఈరోజు కూడా ఆ గుడికి ఏం కావాలన్నీ చూస్తూ ఉన్నారు. ఆ గుడి ఈరోజు డెవలప్ అయిందంటే రామ్మూర్తి నాయుడే కారణం. ఏం చెప్తారు? ఆయన చాలా మంచివారండి, గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి. పేదలకు సహాయం చేయాలన్న మనస్తత్వము, అందరినీ కలుపుకొని పోయే రకము. కాకపోతే పొన్నా వెళ్ళండి మేము బంధువులమే అయినా కానీ చెప్తున్నాను, నేను కబడ్డీ అంటే చాలా ఇష్టం ఆయనకి.
అవన్నీ ఉన్నాయన్నమాట. విధివశాత్తు ఇట్లాగా చాలా బాధాకరమైన విషయం. ఓకే. ఆయన కుటుంబ సభ్యులు, ఆయనకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా కొంత ఆయన లేనటువంటి లోటు తీర్చలేనిది అనేటువంటి విషయాలు అయితే చెప్తూ వస్తున్నారు. పెద్ద సంఖ్యలో మనం చూడవచ్చు పార్టీ క్యాడర్తో పాటు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి కడసారి ఆయన్ని చూసేందుకు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం పెద్ద సంఖ్యలో చూస్తూ ఉన్నాము. నారావారిపల్లి నుంచే కాకుండా మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అటు కాణిపాకం సంబంధించి కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. అదే రకంగానే అటు తిరుపతి కావచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి అనేక అంశాల్లో కూడా ఆయన పాత్ర ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాలుగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు, పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉండేటువంటి సమస్యలు నేరుగా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి వెంటనే పరిష్కార మార్గం చూపించేవాడని చెప్పి కూడా అటు చాలామంది కూడా కన్నీటి పరిణంతరం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక తమని చూసుకునే వాళ్ళు ఎవరు, తమ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు అనేటువంటి కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నారావారిపల్లిలో అయితే మాత్రం ఈ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసి ఉన్నారు.